హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాదరావు దేవరపల్లిని. ఈరోజు నేను వెల్త్ క్రియేషన్ మీద ఒక వీడియో చేయాలనుకున్నాను. ఆ వీడియోలో ఒక ప్రముఖ వ్యక్తి ఎలా వెల్త్ క్రియేషన్ చేశారో ఆ వ్యక్తిని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, కానీ నా ఛానల్ ద్వారా, నా వీడియో ద్వారా మీకు అతన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. అతనే రే క్రాక్. రే క్రాక్ అంటే చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, కానీ రే క్రాక్ అనే అతను కన్నా కూడా మ్యాక్డొనాల్డ్ అంటే ప్రపంచం మొత్తం సుపరిచితుడు. అతను ఎన్నో మ్యాక్డొనాల్డ్ ఫ్రాంచైజెస్ని స్థాపించాడు. కాబట్టి ఆయన గురించి, ఆయన ఎలా వెల్త్ క్రియేషన్ని స్టార్ట్ చేశారు, ఆయన ఏ విధంగా ఆయన సంపదను సృష్టించారు అనే దాని మీదుగా నేను మీకు ఈరోజు వివరంగా చెప్తున్నాను. ఆయన జీవితం గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది తప్పకుండా మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం మీరు చూసి మీరు కూడా వెల్త్ క్రియేషన్ ఎలా చేసుకోవాలో మీరే నిర్ణయించుకోండి. రే క్రాక్ మొట్టమొదటిగా ఐస్ క్రీములు తయారు చేసే మెషిన్ని సప్లై చేసేవాళ్ళు. ఒకళ్ళు తయారు చేస్తే ఇతను తయారు చేసిన వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకొని మా కస్టమర్స్కి అమ్మి దాని మీద వచ్చే ఆదాయంతో అతని కుటుంబాలు సరిపడా ఆదాయాన్ని ఉంచుకుంటూ అతను కొంత మిగిలిన దానిని తీసుకుని రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టాడు. స్థిరాస్తి వ్యాపారం మీద వచ్చే ఆదాయాన్ని తోటి ఆయన మ్యాక్డొనాల్డ్ స్థాపించాడు. ఆయన ఒక 3 దశాబ్దాల క్రితము క్యాథలిక్ సంస్థానాల కన్నా కూడా ప్రపంచంలో ఎక్కువ భూమి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు చాలామంది వచ్చారు, కాకపోతే ఆయన ఒక ఉదాహరణగా మనం తీసుకుంటున్నాం. ఆయన ఎలా సంపదను సృష్టించారు, ఏ విధంగా ఆ సంపద అనే దానిని ఆయన డెవలప్ చేశారు అనే దాని మీద నేను 2-3 మినిట్సే మీకు వివరణ ఇస్తాను. రే క్రాక్ ఎప్పుడు కూడా అతను సంపదతోనే పెంచేవాడు. డబ్బుని డబ్బుతో పెంచడం అంటారు కదా, డబ్బుని డబ్బుతోనే పెంచాడు. క్రాక్ ఆస్తులను కొనడం, అమ్మటం, దాని మీద వచ్చే ఆదాయాన్ని ఇంకొక ఆస్తి రూపంలో కొనడం, ఇంకా వాటిని ఇన్వెస్ట్ చేయటం, అట్లాగా అతని ఆస్తులు అట్లా కూడబెట్టుకోవటం వలన వెల్త్ క్రియేషన్ చేయగలిగారు. వెల్త్ క్రియేషన్ అనేది ఒక వ్యక్తి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి తన జీతాన్ని కానీ మొత్తం ఖర్చు పెడితే అతనికి ఏమీ మిగలదు. అదే ఇంకొక వ్యక్తి కానీ అతనికి వచ్చే జీతంలో 20% ఆ జీతాన్ని దాచాడంటే షేర్లలో కానీ, ఇంకా ఎన్పిఎస్లో కానీ, సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో కానీ, ఎక్కడైనా ప్రాపర్గా ఉన్న వేలో అతను కానీ ఇన్వెస్ట్ చేస్తే అది వెల్త్ క్రియేషన్ అంటారు. వెల్త్ క్రియేషన్ అనేది మనకి ఎలా ఉండాలి అంటే, మనం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఉద్యోగం చేసిన తర్వాత 20వ సంవత్సరంలో మనము మళ్ళా ఉద్యోగం కోసం పరిగెత్తకుండా మన సంపద మనల్ని కాపాడే విధంగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ వేని ఎన్నుకుంటామో అప్పుడే వెల్త్ క్రియేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక వ్యక్తి ₹1,00,000 సంపాదించి నెల మొత్తం ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటే అతను 10 సంవత్సరాల తర్వాత అతనికి మిగిలేది 0. మళ్ళా 11వ సంవత్సరం నుంచి కూడా అతను మళ్ళా జాబ్ కోసమే ట్రై చేస్తూ ఉండాలా. ఈలోపు అతనికి పిల్లలు పుడతారు, ఈలోపు అతని పిల్లల చదువులు పెరుగుతాయి, ఈలోపు వాళ్ళు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ బ్రతుకుతారు. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అట్లా కాకుండా ఇంకొక రెండో వ్యక్తి 50,000 సంపాదిస్తున్నాడు, అతని ఖర్చుల కోసం 40,000 ఖర్చు పెట్టుకొని ₹10,000 సేవ్ చేస్తున్నాడు. అతను 10 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే అతని సంపద ఎంతో పెరిగింది. కనుక నేను ఈ వెల్త్ క్రియేషన్ అనేది స్మాల్ టిప్స్ తోటి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదే రెగ్యులర్గా పొదుపు చేయటం అనేది అలవాటు చేసుకోండి. వృధా ఖర్చుల్ని తగ్గించుకోండి. మీరు ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టొద్దు. మీ అనవసరమైన ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీ జీవితంలో మీరు వెల్త్ క్రియేటర్గా తయారవుతారు. వెల్త్ క్రియేషన్ ఉంటే మంచి అందం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఎక్కువ కాలం జీవించడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక వెల్త్ క్రియేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సినటువంటి విషయం.
చాలా మందికి ఇలాంటి వీడియోలు నచ్చకపోవచ్చు. ఎందుకంటే హెల్త్ క్రియేషన్ అంటే మాకు తెలియదా అనుకోవచ్చు. కానీ 25 సంవత్సరాలప్పుడు కెరియర్ స్టార్ట్ చేసి 40 సంవత్సరాలప్పుడుకి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే మొత్తం 15 సంవత్సరాలు అతను ఉద్యోగం చేసిన తర్వాత ఆ ఉద్యోగంలో కానీ అతను ఏ విధమైనటువంటి వెల్త్ క్రియేషన్ చేసుకోకుండా ఉంటే 41వ సంవత్సరం కూడా అతను కష్టపడడానికి ఎక్కడికో చోట పని చేయాల్సి వస్తుంది. కనుక స్థిరమైన ఆస్తులను కొనండి. అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేకపోతే పెట్టుబడుల రూపంలో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఇంకా పాలసీస్ తీసుకోవచ్చు, బీమా రంగంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇంకా ఇంకా మీకు ఎక్కడైతే ఆదాయం వస్తుందో ఆదాయం వచ్చే ప్రతి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీరు కంపల్సరిగా మీ జీవితాన్ని సుఖ సంతోషాలతోటి జీవించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి వెల్త్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మనిషి జీవితంలో. చాలామంది ఈ రోజుల్లో అప్పులు పాలై యాప్ల ద్వారా మనీ తీసుకుంటూ చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీల్లో మనీ తీసుకుంటూ ఈఎంఐలు కట్టలేక చాలా రిస్క్తో పడుతూ కొంతమంది అయితే జీవితాన్ని పాడు చేసుకున్నారు, సూసైడ్లు చేసుకున్నారు, ఆర్థిక కష్టాలని చెప్పుకుంటున్నారు. ఆర్థిక కష్టాలు అనేవి మన యొక్క వెల్త్ క్రియేషన్ ప్రాపర్గా లేనప్పుడే వస్తాయి. ఎప్పుడు కూడా ఆర్థిక కష్టాలు అనేవి రావు. మనం సరి అయిన పద్ధతిలో ఒక ప్రణాళికబద్ధంగా మనం కానీ దాచుకోగలిగితే, వాటిని సేవ్ చేయగలిగితే రాబోయే తరానికి అంటే మన పిల్లలకి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వెల్త్ క్రియేషన్ అనేది ఈ రోజే స్టార్ట్ చేయండి. ఇదే రైట్, టుడే ఈజ్ ద రైట్ టైం టు స్టార్ట్ ది వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేషన్ నువ్వు ఒక 1000 రూపాయలు సంపాదిస్తుంటే రోజుకు 200 పక్కన పెట్టుకోవాలా. అప్పుడు నీ వెల్త్ క్రియేషన్ అనేది చాలా డెవలప్ అవుతుంది. కానీ లాస్ట్గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనీ అనేది ఎవరైనా సంపాదిస్తారు, కానీ మనీని సంపాదించిన వాడు ఎంత సేవ్ చేస్తున్నాడో వాడే గొప్పవాడు. ఆ గొప్పతనంలోనే వెల్త్ క్రియేషన్ అనేది దాగి ఉంది. మన ఖర్చులు తగ్గించుకుందాం, మన వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ పెడదాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు వెల్త్ క్రియేషన్లో ఎంత మార్పు వచ్చింది, ఎంత చేంజ్ వచ్చిందో మీరే తెలుసుకుంటారు. చిన్న చిన్న మార్పులే రేపటికి పెద్ద పెద్ద ప్రణాళికలుగా మారిపోతాయి. రేపు ఉన్నతమైనటువంటి జీవితానికి పునాదులుగా ఉంటాయి. ఎప్పటికి కూడా మనము వయసు మీద పడ్డప్పటికీ, రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఈరోజే స్టార్ట్ చేసి మీరు వెల్త్ క్రియేషన్ని స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ మీ ప్రసాదరావు దేవరపల్లి. నమస్తే.